ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 35ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధం నుండి వెనుదిరిగితే కలిగే పర్యవసానాల గురించి ఇంకాస్త లోతుగా వివరిస్తున్నాడు. అర్జునా, నువ్వు ఒకవేళ ఈ యుద్ధం చెయ్యనని వెళ్ళిపోతే మీ గురించి గొప్పగా అనుకునే గొప్ప యోధులు సేనాధిపతులు ఏమనుకుంటారో తెలుసా? వాళ్లు నిన్ను చూసి అర్జునుడు ఎంతో దయగలవాడు, కరుణతో యుద్ధం మానుకున్నాడు అని అనుకోరు. పైగా ప్రాణభయంతో యుద్ధభూమి నుండి పారిపోయాడని అనుకుంటారు. ఇది నీకు ఎంత అవమానకరం! ఇప్పుడు మన జీవితంలోనే చూసుకుందాం. మనల్ని ఎంతో గౌరవించేవాళ్లు, మన ధైర్యాన్ని మన నిబద్ధతను మెచ్చుకునేవాళ్లు ఉంటారు. అలాంటి వారి ముందు మనమొక ముఖ్యమైన బాధ్యత నుండి భయంతో తప్పుకుంటే మనపై వారికి ఉన్న నమ్మకం, గౌరవం రెండూ పోతాయి. కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడు వంటి మహారథులు నిన్ను ఎంతో గౌరవించారు, నీ పరాక్రమాన్ని చూసి మెచ్చుకున్నారు. అలాంటి వాళ్ల దృష్టిలో నువ్వు చులకన అయిపోతావు. ఒక వీరుడికి మరణం కన్నా కీర్తిని కోల్పోవడం ఎక్కువ బాధను కలిగిస్తుంది. అర్జునా, నువ్వు ఇప్పటిదాకా పొందిన పేరు, ప్రఖ్యాతులు, గౌరవం అన్నీ ఒక్క క్షణంలో మాయమైపోతాయి. వాళ్లు నిన్ను తేలికగా చూస్తారు. నీ పరాక్రమాన్ని గురించి మాట్లాడటం మానేసి నీ పిరికితనం గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటారు. ఇది నీకు సమ్మతమేనా అని కృష్ణుడు గట్టిగా ప్రశ్నిస్తున్నాడు. ఈ శ్లోకం మనకొక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది. మన జీవితంలో కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మన బాధ్యతల నుండి పారిపోవడం సులభంగా అనిపించవచ్చు. కాని మన ధర్మాన్ని, మన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలోనే నిజమైన గౌరవం, కీర్తి ఉన్నాయి. ఇతరులు మన గురించి ఏమనుకుంటారనే దానికంటే మన అంతరాత్మకు మనం ఏమని సమాధానం చెప్పుకుంటామన్నదే ముఖ్యం. భయంతో బాధ్యతను వదిలేయడం తాత్కాలికంగా ఉపశమనమివ్వచ్చు, కాని అది మన ఆత్మగౌరవాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తుంది. సరైన పని చేయడానికి ధైర్యం చూపడమే నిజమైన వీరత్వం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.